ఆ 3 టీంలు ప్లే ఆఫ్ చేరాలంటే అన్ని మ్యాచ్లు గెలవాల్సిందే. మ్యాటర్ ఏంటంటే సన్ రైజర్స్తో ముంబై జట్టు తమ నిన్నటి మ్యాచ్ను ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలను అయితే సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ముంబై 8 మ్యాచ్లు ఆడి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఇంకొక 6 మ్యాచ్లు అయితే ముంబై ఆడాల్సి ఉంది. ఈ 6కు 6 మ్యాచ్లు గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. ఈ 4 పాయింట్లు మొత్తంగా 16 పాయింట్లు అయితే జమ అవుతాయి. సో ఆ 16 పాయింట్లతో ముంబై జట్టు ప్లే ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ముంబై జట్టు ప్రతి మ్యాచ్ను కూడా డూ ఆర్ డైగా ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ టీం కేకేఆర్ జట్టు. సో కేకేఆర్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే విధంగా ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ జట్టు 5 పాయింట్లతో 8వ స్థానం కొనసాగుతుంది. 6 మ్యాచ్లు అయితే ఆడాల్సింది. 6కు 6 మ్యాచ్లు గెలిస్తే 12 పాయింట్లు రావడం జరుగుతుంది. ఇది ఒక 5 పాయింట్లు 17 పాయింట్లతో కేకేఆర్ జట్టు సేఫ్గా ప్లే ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 5 మ్యాచ్లు గెలిస్తే 15 పాయింట్లతో ఉంటుంది. అప్పుడు కూడా చేయడానికి అవకాశాలు లేకపోలేదు కేకేఆర్ జట్టుకు. ఇక మిగిలిన టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్ బాటంలో ఉంది పాయింట్ల పట్టికలో. 8 మ్యాచ్లు ఆడింది. ఇంకొక 6 మ్యాచ్లు అయితే ఆడాల్సింది. 4 పాయింట్లతో ఉంది. 6కు 6 మ్యాచ్లు గెలిస్తే 12 పాయింట్లు ప్లస్ 4 పాయింట్లు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా కేకేఆర్ జట్టు, ఎంఐ జట్టు, లక్నో జట్టు ఈ 3 జట్లు కూడా మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.